రాయలసీమలోని ఒక చిన్న గ్రామంలో సుమతి అనే 18 ఏళ్లు యువతి ఉండేది. ఆమె చాలా మౌనంగా భక్తిపరంగా ఉండేది. కాని ఒక్కరోజునుంచి ఆమెలో వింత మార్పులు మొదలయ్యాయి. మొదట్లో రాత్రిళ్ళు నిద్రలో కేకలు వేస్తూ ఏదో ఆమెను లాగుతున్నట్టుగా భయపడేది. కుటుంబ సభ్యులు దీన్ని ఒక కలనుకున్నారు. కాని ఆ తర్వాత రోజులో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. సుమతి కళ్లల్లో వింతగా ఎర్రని కాంతి కనిపించడం మొదలైంది. ఆమె స్వరం ఒక్కసారిగా మారిపోయేది. కొన్నిసార్లు వృద్ధుడి స్వరం, కొన్నిసార్లు చిన్న పిల్లాడి స్వరం. గ్రామస్తులు చూశాక భయంతో వణికిపోయారు. ఆమె ఒక్కసారిగా ఇంట్లోని దేవుల ఫోటోలు, దీపాలను నేలకేసి కొట్టేది. ఈ ఇంట్లో నేను ఉంటాను, ఎవరూ నన్ను బయటకు పంపలేరు అని గంభీరమైన మానవేతర స్వరంతో కేకలు వేసేది. ఇక పరిస్థితి అదుపులో లేక కుటుంబ పెద్దలు గ్రామంలో ప్రసిద్ధ మంత్రగాడిని పిలిచారు. అతను ఒక హోమంలో పూజ చేయడం మొదలుపెట్టాడు. సుమతి ఎంతగానో ప్రయత్నించింది. వివిధ స్వరాలతో మంత్రగాన్ని బెదిరిస్తూ భయపెడుతుంది. అతి కష్టం మీద సుమతి ఒంట్లోనుంచి ఆత్మను బయటికి రప్పించగలిగారు. కాని ఆ ఆత్మ వార్నింగ్ ఇచ్చింది, నన్ను శరీరం నుంచి వేరు చేయగలరు, కాని ఈ ఊరిని ఇంటినుంచి కాదు. ఈ సుమతి ఎవరు? ఎందుకు ఆత్మచేత బాధపడుతుంది? ఈ ఆత్మ ఎవరు? సుమతినే ఎందుకు అటాక్ చేసింది? మనము ఈ స్టోరీలోకి వెళ్తే అనసూయ ఆ గ్రామానికి చెందిన ఒక యువతి. అందంగా ఉండేది, మంచి మనసు కలిగి ఉండేది. కాని ఆ కాలంలో ఆ గ్రామంలో మంత్రాలు చేతబడి దయ్యాల నమ్మకాలు ఎక్కువగా ఉండేవి. గ్రామంలో ఒక వ్యక్తి లేదా ఒక మంత్రవాది అనసూయపై చేతబడి చేశాడు. అంతే, మంత్రాలతో పాములను వదిలేసినట్టు చూపిస్తూ ప్రజల ముందు ఆమెను అపవిత్రుడాలోని ముద్ర వేశాడు. వాస్తవానికి ఆమె తప్పు చేయలేదు. కాని గ్రామస్తులు నమ్మి ఆమెను తప్పుగా చూశారు. ఆ సంఘటనల వల్ల అనసూయపై గ్రామం మొత్తం అవిశ్వాసం పెరిగింది. ఎవరూ ఆమెతో స్నేహం చేయలేదు, పెళ్లి కూడా జరగలేదు. చివరికి ఆమె ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. ఒక రాత్రి ఆమె మాయమైపోయింది. ఆమె ఇంటి దగ్గరున్న పాత బావిలో పడిపోయిందని ఊహించారు. కాని ఆమె నిజంగా పడిపోయిందా, లేక ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరో తోసేశారా అన్నది స్పష్టంగా తెలియలేదు. అనసూయకు అన్యాయం జరిగిందనే బాధ, ఎవరూ నిజం తెలుసుకోకపోవడం, చనిపోయాక కూడా ఆమె పేరును మరచిపోండి అని నిషేధం పెట్టడం. ఈ కారణాల వల్ల ఆమె ఆత్మ శాంతించలేదు. ఆగ్రహంతో ఆ గ్రామంలోనే తిరుగుతూ దయ్యం రూపంలో ప్రజలని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. అనసూయ ఆత్మకు 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అన్యాయ మరణం, ఆమెను ఊరాయిజీ బాధ్యులైన వారు సరిగ్గా శోధించకపోవడం, అపవిత్రత, అప్రియమైన ప్రేమ, ఆమె ప్రేమని ఎవరూ గౌరవించలేదు. ఆ ఇష్టాభిమానాల కారణంగా ఆత్మ ఆగ్రహంతో ఉంది. అనసూయ తన ప్రేమికుడి కోసం లేదా ఆ కుటుంబానికి చెందినవారి కోసం ఏదో వస్తువును, పెడ్ లేదా లాకెట్ వదిలేగై ఉండవచ్చని సుమతిని ఎంపిక చేసుకున్నాయి. సుమతి ఆ ఇంటి సంతతిలో ఒక యువతి. శరీరంగా నాజూకుగా, ఆ ఆత్మకు బేసి మరింత ప్రభావం చూపడానికి అనుకూలం. సుమతే తన మనసుని తీర్చుకునాని పాత అలమారిలోనుంచి ఒక చిన్న బాక్సు తెరిచింది. ఆ బాక్సులో అనసూయ కాలికాలలోని బడుగు పత్తల లోపలి భాగం నుండి లేఖ ఒక చిన్న లాకెతుండేది. అదే ఆత్మకు కట్టుబాటుగా ఉన్న కల. సుమతి దాన్ని పెట్టుకున్న వెంటనే ఆ ఆత్మకు శరీరాన్ని దక్కించుకోవడానికి అవకాశమైంది. ప్రాంగణలోని ఒక గది ఉంబాం. ఈ ఇంటి పాతకోనలో ఒక చిన్న గది అవనెన్న పిలిచే ఉండేది. అక్కడ అనసూయ చివరి రోజుల్లో ఎక్కువ సమయం గడిపింది. ఆ గది నాలుకి రాత్రి వేళల్లో ఆ ప్రాంతం చల్లగా ఉంటూ ఆత్మకు తిరిగి బలమ పొంది సుమతికి దగ్గరగా ఉండే అవకాశం కల్పించింది. అందుకే కథలో సుమతి ఆ బాక్స్ తెరిచినప్పుడే ఆ లాకెట్లోని శబ్దం లేదా వాసన పాత పూల వాసన, చనిపోయిన వారికి ప్రత్యేక గంధం, ఆత్మ తక్షణమే ఖేరిందనేది. ప్రారంభ సంకేతాలు. మొదట ఇది స్వల్ప సంకేతాలుగా వచ్చి సుమతికి కలలు మరో ప్రపంచానికి పిలుపులా అనిపించాయి. రాత్రి సమయంలో ఆమె తరచుగా ప్రదర్శనలైన కలలు చూషది. ఊరులో మరిగిన అగ్నిముఖాలాంటి వీక్షణలు, శారీరక వస్తువు ద్వారా నేరుగా ప్రవేశం. సుమతి జాగ్రత్తగా లేకుండా ఆ లాకేట దాపుడు చేసిన వస్తువు అది శరీరానికి చాలా సమీపంలో ఉండగా గుండెవద్ద ఆ ఆత్మ ఆ లాకేట మార్గం ద్వారా ఆమె మనసులోకి ప్రవేశించింది. మొదట మానసిక ఒత్తిడిగా, తరువాత శక్తివంతమైన శారీరక ప్రభావంగా మారింది. మానసిక బలహీనత. సుమతికి గతంలోనే కుటుంబ ద్వంద్వాలు, ఊహాపోహలు ఉన్నట్లయితే ఆ ఆత్మ వాటినే స్వరూపంగా ఉపయోగించి ఆమెలో బలహీనపరచి శరీరాన్ని పొందుకుంది. బాధిత కుటుంబం మొదట వైద్య చికిత్స తలపెట్టింది. కానీ వైద్య పరీక్షలు, డాక్టర్ రోగ నిర్ధారణలు ఏవీ స్పష్టత ఇవ్వలేదు. గృహపూజలు, భారతీయ ఆచారాలు జరిగినప్పటికీ ఒత్తిడి తగ్గలేదు. మంత్రగాడి దృష్టిలోనికి తీసుకెళ్లడం. గ్రామ ప్రముఖ మంత్రగాడు పెద్ద యజ్ఞం, మంత్రోచ్చారణలకు ప్రయత్నించాడు. కాని ఆ ఆత్మ పాతతేగల బంధంతో బలంగా ఉంగి మంత్రాన్ని కనీభవింపచేసింది. మరియు చివరికి అతను ఒక ప్రత్యేక విధానానికి చేపట్టాల్సి వచ్చింది. ఆత్మబంధిత లాకెట్ వస్తువుతో బంధమున్నది. ఇది సాధారణ స్పిరిచువల్ శక్తుల కంటే భిన్నంగా ఉంది. చాలా పురాతన ఒప్పందం లేదా శపథంతో కట్టుబాటుగా ఉంటుంది. ఆత్మకు గ్రామస్తులలో ఒకరు చేసిన పెద్ద పాపం, కుండిపట్టించటం, మోసపోయి చంపడం మొదలైన వల్ల అత్యంత క్రూర ఆకాంక్ష ఉంది. అలా ఉన్నప్పుడు సాధారణ మంత్రాలు తాత్కాలికంగా మాత్రమే దీన్ని నిషేధిస్తాయి. శాశ్వతంగా విడిపోవాలకు మరింత జాగ్రత్త అవసరం.
కృతు అతి ప్రమాణం లేదా ఆత్మ యొక్క శోధనలు చేయడం అవసరం. మంత్రగాడు మానసికంగా కూడా దెబ్బతిన్నారు. ఎందుకంటే తాను చేస్తోన్నది అంతనా ప్రభావవంతంగా లేదు మరియు ఆ ఆత్మ ప్రత్యక్షంగా మంత్రగాడిని ఇబ్బంది పెట్టి అతని మంత్రాలను బిగించేసింది. ఆ రోజు తరువాత సుమతి మళ్ళీ సాధారణ జీవితంలోకి యజ్జింది. కాని ఆ కుటుంబం ఇప్పటికీ చెప్పుతుంది. ఆ దయ్యం పోయే ముందు హెచ్చరించింది, మీ ఇంట్లో ఇంకా నా నీడ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అందుకే ఇప్పటికీ ఆ ఇంట్లో రాత్రిళ్ళు కొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయని గ్రామస్తులు చెప్పుతారు.